భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించినాక కూడా మన గౌరవనీయులు మన మోడీ గారి ఓటింగ్ ఇది. మోడీ అంటే మనం వేసే ఈటెల రాజన్నకు కమలం పువ్వు గుర్తు మీద వేసే ఓటు మోడీకి వేసినట్టు లెక్క. ఇక్కడ వేసే ఓటుతోటే ప్రధానిగా మోడీ గారు మూడోసారి నిశ్చయించబడతారు. కాబట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే నేను అప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్నగారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా మేము బీఆర్ఎస్లో కలిసినాము, టీఆర్ఎస్లో కలిసినాము. ఈ 10 సంవత్సరాల తర్వాత అనేక మార్పులు జరిగినాయి. రామ్ మందిరం నిర్మాణం కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇంకెన్నో సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో అవిటిని ముట్టుకుంటేనే కాలి బూడిదైపోతుందని అనే అటువంటి ఇష్యూలను కూడా సాల్వ్ చేసిన ఘనత మన బీజేపీ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు మోడీ గారిది, అమిత్ షాది. అయితే యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ ప్రపంచంలో అన్ని నాలెడ్జ్ ఉన్న మనము వేరే పార్టీల నుండి మనసు చంపుకొని నా హిందూ ధర్మానికి ద్రోహం చేయొద్దు, ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 9 రాష్ట్రాలలో హిందూస్ ఆర్ మైనార్టీస్. చెప్పడం వినడం దౌర్భాగ్యం మనది. 800 జిల్లాలుంటే 200 జిల్లాలల్లో హిందూస్ మైనార్టీస్. భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి కూడా ఒక వర్గానికి మైనార్టీలను నెత్తి మీద ఎత్తుకొని హిందువులను అనగదొక్కి వాళ్ళని 2 పిల్లలకి ఆఖరి చేసి 20 మంది పిల్లలు కానీ 2 పిల్లలు ట్యాక్స్ కడితే 20 మంది పిల్లలకు పెంచి పోషించే ప్రభుత్వాలు ఉండాలనా? లేకుంటే నా సనాతన హైందవ ధర్మం భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనే హిందువులకు ఒక రిప్రజెంటేటివ్గా మన మోడీ గారు, అమిత్ షా గారు, యోగి గారు కానీ, అలాగే వాళ్ళ దారిలో మన ఈటెల రాజేందర్ వచ్చింది కాబట్టి ఆ దారిలో పోవాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం. రాత్రంతా నిద్ర పట్టలే నాకు. మనం ఏ పార్టీలు ఉన్నాము, మనం విద్యావంతులమై మనకు అన్ని తెలిసి కూడా మనము ఏ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనే మనసు చాలా బాధ అనిపించింది. 370 ఆర్టికల్ తీసే రోజు కూడా టీవీలో చూస్తున్నాం మొత్తం అందరం. అలాంటివి మనం కని విని ఎరగని చూడలేం ఇప్పటికి కూడా. ఇప్పుడన్నా కనీసం మనము ఏంటంటే హిందూ ధర్మం ఏమంటదంటే సర్వే జన సుఖినో భవంతు అంటది. కానీ అట్లా అని చెప్పి అందరు బాగుండి మనం ఖరాబ్ కావాలని కాదు. అహింసో పరమో ధర్మాన్ని మనకు నేర్పించిర్రు, మరి ధర్మహింస తదైవచ అనేది మనకు నేర్పియలేరు. అంటే శివాజీ కానీ, అల్లూరి సీతారామరావు రాజు కానీ వీళ్ళేంది శాంతి అహింసతో రాలే. ఇలా సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆర్మీ పెట్టినందుకే భయపడి వాళ్ళు ఉరికిరు తప్ప నువ్వు చేరిక దింపుకుంటే రాలే. ఇవన్నీ మనకు బుక్కులల్లా 70 సంవత్సరాలు మైనార్టీలు విద్యాశాఖ మంత్రులు ఉండడం వల్ల మన విద్యా వ్యవస్థ A+B² అంటే ఏంది, అవిటితో మనకు ఉరిగేదేం లేదు, దిగేం లేదు. భగవద్గీత నేర్పియరు, రామాయణం నేర్పియరు, నైతిక విలువలు నేర్పియరు, హిందుత్వం నేర్పియరు, అన్ని బ్యాన్. మైనార్టీ స్కూళ్ళు కాలేజీలు ఉండాలి, వాళ్ళకు అన్ని ప్రోత్సాహాలు ఇస్తారు. ఇంకా మన ధర్మాన్ని ఎన్ని రోజులు, ధర్మం లేకపోతే మనం ఎన్ని రోజులు ఉంటాం? ఇలా కేరళలో మన పరిస్థితి ఏంది, ఇలా కాశ్మీర్లో మన పరిస్థితి ఏంది, ఆఫ్ఘనిస్తాన్లో మన పరిస్థితి ఏంది, పాకిస్తాన్లో మన పరిస్థితి ఏంది, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏంది, మన తెలంగాణలో కూడా బైన్సాల 16 ఇండ్లు తలగబెట్టారు. ఏం చేసినా మనం అందరం ఇలా అన్ని మీడియా ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ సోషల్ మీడియా వల్ల అవన్నీ బయటికి వచ్చి మొన్న మన చెర్లపల్లిలో జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకో. మనం ఎవరిని ఏమానం, అందరినీ సాగిస్తాం, అదే మనకు శాపం అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా హిందువులమందరం ఒకటై మనం ఎవరిని కొట్లాడే అవసరం లేదు, మనం ఎవరితో గొడవ పెట్టుకునే అవసరం లేదు. మనం ఏంటంటే మనోనికే మనం ఓటేసుకోవాలి. హిందూ మతాన్ని గౌరవించడానికే ఓటేరి, ఏ పార్టీ వాట్ ఎవర్ ద పార్టీ ఇట్ మే బి. కానీ నీ హిందూకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి మనం ఓటేయొద్దు. ఇప్పుడన్నా నిశ్చయించుకుంటే భావి తరాలు, నేను చిన్న ఉన్నప్పుడు మేము 4 ఉన్నాం, మా డాడీలు 7 మంది ఉండే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ 2 అయ్యారు. అట్లనే అవుతుంటే పోతే మన పాపులేషన్ ఎక్కడ పోతుంది? నీ సంపద, బంగ్లా, కార్లు, జాగలు ఇవన్నీ ఎక్కడ పోతాయి? కాశ్మీర్లో వేరే దగ్గరికి వచ్చి ఎవడు చంపలేమనండి. మన ఇంటి పక్క కొన్నోడు, ఇంటి చుట్టూ ఉంటున్నాడు, మన ఇంట్లో పని చేసేవాడే చేసిండు. బట్ దయచేసి చేతులెత్తి మొక్కుతున్నా, ఇప్పుడన్నా మనం మారుదాం, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. నేను 17 సంవత్సరాల నుంచి ఒక గోశాల నడిపిస్తున్నా. అంటే మనం ఎవరికైనా చెప్పే ముందు మనం కూడా అది ఫాలో చేయాలి. కాబట్టి నేను 100% హిందూ ధర్మం పాటిస్తాము. మన ధర్మమే సహనం. కాబట్టి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఇలా మోడీ, అమిత్ షా, యోగి అట్లాంటి పురుషులు ఉన్నందుకు నేను గర్వంగా బీజేపీలకు వస్తున్నానని తలెత్తుకొని చెప్తున్నా. నా ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఒక శివాజీ లాగా, స్వామి వివేకానంద లాగా ధర్మం కోసం పనిచేస్తా అని చెప్పి మన పార్లమెంట్ అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్. కాబట్టి ఇక్కడ ఒక ఆయన గెలిపించినాం, ఆయన మంత్రి అయ్యిండు. ఒక ఆయనను గెలిపించినాం, ఆయన సీఎం అయ్యిండు. అన్న గెలుస్తాడు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. రాబో తరాలలో మల్కాజ్గిరికి ఒక బ్రాండ్ ఏముందంటే కొత్తగా ఏర్పడ్డాక ఎవరు గెలిచినా కానీ ఉన్నత పదవులకు వెళ్తారు. ఇవాళ ఎవరైతే సీఎం పదవులు ఉన్నారో రేపు రాబో 5 yearsలా ఆ పదవి మనకే వస్తుందని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి జిల్లా అధ్యక్షుల వారు నందరెడ్డి కాక, నాకు అన్నిట్లలో నాకు తోడుండే మా వినోద్ జైన్ గారు, అలాగే తడూరి శ్రీనివాసన్న గారు, దీపక్ సేఠ్ గారు, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే అన్న నాతోటి వైస్ ఎంపీపీగా చాలా రోజులు మేమిద్దరం ఒక కుటుంబంలాగా పనిచేసినాం. పార్టీలు వేరైనా కానీ అన్న ఉదయ్ కుమార్ అన్న, బుద్ధిసీన్ అన్న, అలాగే ఇంకా బోస్ కనిపిస్తలేడు మన ఈశ్వరన్న అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆయన ఏంటంటే హిందుత్వం కోసం బాగా పనిచేస్తాడు. మా నరసింహరావు అన్న సెక్రటరీగా పనిచేసిండు మా దగ్గర. ఆయన ఒకసారి నా పర్సనల్గా వచ్చిండు, నీలాంటి వాళ్ళు ఉండొద్దన్నా పాపం తలుతుంది, నువ్వు నా దాంట్లోకి రా పార్టీలకు అని వచ్చిండు. అన్న నీ మాట నేను నిజం చేసి అలా వస్తున్నానా. ఇంకోటి బీజేపీ కార్యకర్తల గురించి చెప్పాలి. వాళ్ళను మైసన్న కూడా మర్చిపోయిన వాళ్ళని మర్చిపోతే ఏమనుకోవద్దు. బీజేపీ కార్యకర్తలు ఊరుకు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మీకు అందరికీ సల్యూట్ అన్న. కష్టాల్లో నష్టాల్లో ఉన్నా లేకున్నా సొంతంగా ఇంట్లో టిఫిన్ కట్టుకొని పార్టీ కోసం పనిచేసే నాయకులున్న ఈ దేశం గొప్పది. నేను అలాంటి పార్టీలకు రావడం గర్విస్తున్నా. మీరందరూ పార్టీని కష్టకాలంలో నిలబెట్టిరు. ఏ బీజేపీ ఏడొస్తుందన్న అప్పుడు కూడా మీరున్నారు. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఇలా చూడు, సామ్రాజ్యం మొత్తం ఎక్కడ పోయినా కానీ బీజేపీ అంటారు అందరు. కాబట్టి అది మీ ఎవరైతే ముందటి నుంచి ఉన్నారో మీ అందరి కృషి ఫలితంగానే ఇలా పార్టీ ఇంత పెద్దదైంది. మీరు సహకరిస్తేనే నిన్న మా తుమ్కుంట విలేజ్ మున్సిపల్ వాళ్ళని పిలిచినా వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే చాలా మంది దగ్గర ఏమైతుందంటే ప్రాబ్లం ఉంటుంది వేరే పార్టీల, అరే నువ్వు వస్తే ఎట్లా అని వాళ్ళు ఎంత ఆత్మీయంగా అద్దుకురంటే నీలాంటి వాళ్ళు మాకు అవసరం, మీరు రావాలని చెప్పి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిరన్నా. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా మీద ప్రేమతో అభిమానంతో బీజేపీ మీద, హిందుత్వం మీద, మోడీ మీద, ఈటెల మీద అభిమానం ఉండి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులకు, పోలీస్ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సోనారాం సేఠ్, బాబన్న, సుధాకర్ రెడ్డి అన్న, ఇంకోరన్నా తమ్ముడు రెడ్డి అన్న, నాగేష్, సుధాకర్ రెడ్డి అన్న, మా ఇద్దరు ఆత్మలు ఒకటే. సుధాకర్ రెడ్డి అన్న నాది దా. సేఠ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా నరేష్ను. పెద్దలు అమరమోహన్ రెడ్డి గారు వేదిక మీద, పెద్దలు ఈటెల రాజేందర్ గారు మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, వారు ఈరోజు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శామీర్పేట వారితో పాటుగా ఈశ్వర్ గౌడ్ గారు, పరమేష్ యాదవ్ గారు, వారి మహేష్ యాదవ్ గారు, అనేక మంది వాళ్ళ సహచరులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ గౌడ్, నరసింహన్న, కళ్యాణ్ గారు, మిగతా అనేక మంది ఒక 200-300 మంది సమక్షంలో పార్టీలో చేరిండ్రు. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి
అధ్యక్షత వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్, ఉదయ్ కుమార్ గారు, వినోద్ జైన్ గారు, దీపక్ జైన్ గారు, దీపక్ అగర్వాల్ గారు, అదేవిధంగా మా సీనన్న తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కొప్పు భాష గారు, సోనారాం గారు, ఒక సౌండ్ పెట్టు. శామరిపేటలో నిన్న జైన్ అయిన మా మైసన్న సుదర్శన్ గారు కూడా నిన్న జైన్ అయినారు. కత్తి మల్లేష్ గారు, శామీరిపేట, మేడ్చల్, ఇవాళ అవి 2 మండలాలు కావచ్చు, వీళ్ళకెళ్ళి మున్సిపాలిటీలు విడిపోవచ్చు. కానీ మా దృష్టిలో ఇది పాత శామీరిపేట మండలం, అది పాత మేడ్చల్ మండలం. గత 35 సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డను నేను. బయటి వాళ్లకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ 2 మండలాలు. అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన అక్కర్లేదు. ఒకటి. రెండవది, సంతోషం అనిపించే విషయం ఏంటంటే, ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి, కార్యకర్తలకు వెలగట్టి, నాయకులకు ఇతర పెద్దవాళ్లకు ఈ పని మీకు చేస్తాం, మా పార్టీలో జైలుకమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం హుజరాబాద్లో చూసినాం. అంతకుముందు 2006లో కరీంనగర్ కూడా చూసినాం. ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో, దేనికోసం వ్యతిరేకంగా కొట్లాడిందో అదే పని మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. అదృష్టం ఎక్కడంటే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, ప్రజల ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా ఈ దఫా మోడీ గారికే ఓటేస్తాం, ఈటలకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి చెప్తున్న క్రమంలో ఆశలు సావక, వాళ్ళకి ఆశలు సావక దింపుడు గల్లంగాడి ఆశలతో 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులు ఇక్కడ తెచ్చి ఇవాళ 1 లక్ష రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు, 1 లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు నాయకుల తలలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది ఒకవైపు ఉన్నది. స్వచ్ఛందంగా, ధర్మంగా, న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, చదువుకున్న వాళ్ళుగా, సభ్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే జైలు కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ జైలింగ్స్ ఏమో కాంగ్రెస్ పార్టీలో జైలు అయ్యే వాళ్ళేమో ప్రలోభాలకు, డబ్బులకు జైలు అయితే, బిల్లుల కోసం జైలు అయితే, రేపు మళ్ళీ ఆశలకు, పదవుల ఆశల కోసం జైలు అయితే, మా దాంట్లో జైలు అయిన వాళ్ళంతా కూడా ఇవాళ భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం, న్యాయం, అభివృద్ధి, సనాతన ధర్మం వర్ధిల్లుతున్న భావన మాదనుకుంటాను. అందువల్ల ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, కొద్దిమంది అమ్ముడిపోయే నాయకులు ఒకవైపు ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుంది, అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంటుంది. అది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా మనం ఎక్కడన్నా లోపాయికారి ఒప్పందం చేసుకొని అమ్ముడుపోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి, పోతారు కొంతమంది. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే, ఆశ కోసమే పోతున్నారు, పైసల కోసమే పోతున్నారు, పదవి కోసమే పోతున్నారు, స్వార్థం కోసమే పోతున్న భావన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కోసం అయితే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తున్న భావన ఉంటుంది. కాబట్టి ఇవాళ త్యాగదనులకు, స్వార్థపరులకు మధ్య ఘర్షణ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా మనం
ప్రజల చేత ప్రేమించబడతాం, ప్రజల చేత ఆశీర్వదించబడతాం, అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మోడీ గారి గురించి గంట సేపు చెప్పినా ఉడవదు, నేను ఆ లోతులోకి పోను, కానీ ఒక 4 విషయాలు మాత్రమే చెప్పిపోతాను. ఒకటి, మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆయన 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది ఆ తల్లి. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్లో ఛాయ్ అమ్మే సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నా పేదలకని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారి. ఇవాళ ఇక్కడ మాత్రం మోడీ ఏంది గీడి ఏంది, నేనే అందరికంటే పెద్ద, నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 5,50,000 రూపాయలతో కట్టిస్తా, 7.5 లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నీళ్లు చల్లిన వ్యక్తి, పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి ఇలా కేసీఆర్. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోడు. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తామని మునుపటి లెక్క అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం. రెండవది, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్ ఉండకపోయేది, ఎల్ఐసి పాలసీలు ఉండకపోయేది, అన్నిటికి మించి హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి తెలియదు. మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు. 70 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి. వాళ్ళు ఒకవేళ పెద్ద రోగం కనుక కాటికి దగ్గర చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి పేదలను కాపాడుకోవాలి, పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మొన్నే ప్రకటించారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం చేస్తాం. మూడవది, ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ. కానీ ఈ దఫా ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలామంది పేదోళ్ళు తిండికి కూడా కష్టమైందో, రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చితికిపోయిండు, పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి సంకల్పన భాగంగా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి. ఇవాటితో ఆపలే ఆయన. ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే 5 కిలోల బియ్యాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పిండు. వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. నాలుగవది, ఇవాళ మనకు లోన్స్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తుంది. మొన్నటి వరకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, మనకు 10 లక్షల రూపాయల వరకే ఉండే. రేపు అవి 20 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇండ్లు కానీ భూములు కానీ కుదవపెట్టే అక్కర లేకుండా వితౌట్ ష్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం. తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, విశ్వకర్మ స్కీమ్ కింద 17 వృత్తులలో పనిచేసే వాళ్ళకు ఇప్పటికే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం. మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి పొందలేకపోయినాం. కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాము. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, మొన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అడుగుతా ఉన్నా, చేసిందా మీరు చెప్పాలి. మొన్న
ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా ఎక్కడన్నా చెప్పండి, ఇచ్చిందా? రెండవ హామీ కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ 1,00,000 రూపాయలు కూడా 6 నెలలకో ఏడాదికో వస్తాయి. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయలు ఏం విషాది, నేను కనుక అధికారంకి వస్తే వెంటనే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఇస్తుండా తులం బంగారం? ఇచ్చిండా? రెండవది. మూడవది, రైతుల దగ్గరికి పోయి ఏం చెప్పిండు? 10,000 రూపాయలే ఇస్తుండు కేసీఆర్, నాకు మీరు ఓటేయండి, 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. ఏ రైతు కన్నా 15,000 రూపాయలు చెప్పండి వచ్చిందా చెప్పండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్కు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేత కాలే. రింగ్ రోడ్డును అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలో అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న కొంత డబ్బు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. అంటే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తారని నమ్ముతాం మనం? వస్తుందా? కరెంటు జీరో కరెంటు బిల్లు వచ్చిందా ఇప్పటికీ? ఏదో మొదలు పెడతా అని చెప్పండి, ఇంతవరకు మొదలు పెట్టలే. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ కేసీఆర్ నాకు వారసత్వంగా చిప్ప చేతికిచ్చిండు, నేను ఇయ్యలేకపోతున్నా అని చెప్తున్నాడు. ఇలా మళ్ళీ కొత్త అవతారం ఎత్తిండు. ఏమంటాడు ఆయన? నాకు ఎంపీ ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి సాయం తీసుకొస్తా, ఈ హామీలన్నీ అమలు చేస్తా. అవుతుందా ఇది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఎన్ని సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? 40 సీట్లు ఉన్నాయి. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీలో గుజరాత్లో తూడ్చిపెట్టకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ 10 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంకి వస్తుందా? మరి అది రాదు, ఆయన ఇయ్యడు. అది రాదు. ఏమంటున్నా మోకాలకి బోడగుండికి ముడిపెట్టాడు. అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీములకైనా సంబంధమా? ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన ఖజానా నుంచి అమలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. అది అమలు చేయకపోతే 2 నెలల తర్వాత దాని సంగతి మేము చూస్తాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు. ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ జీరో తప్ప ఇంకోట్లేదు. కానీ కమలం పువ్వు గుర్తుకు భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు? ఎవరు ప్రధానమంత్రి అవుతాడు? మోడీ గారు వస్తే ఏమొస్తుంది? నేను ఇప్పుడు చెప్పిన వాడితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజానికానికి మంచి జరగడం చేసిన వ్యక్తి మోడీ గారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం రక్తం పారేది, భారత మాత ముద్దు బిడ్డ రక్తం పారినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు మనం చూడలేదు. హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర పెళ్లిన బాంబులు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ కంఠాలు, దిల్సుఖ్నగర్లో చనిపోయినటువంటి ఈ తెలంగాణ బిడ్డలు, ఇలా లుంబిని పార్కులో అమాయకులు అభంశం తెలియని వాళ్ళు బాంబులలో పేలి చనిపోయినారు. ఇవాళ ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు అధికారంగా వస్తే ఏమొస్తుంది? ఎక్కడ బాంబుల మోతలు ఉండవు, ఎక్కడ బుల్లెట్ గాయాలు ఉండవు, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మోడీ గారికి ఓటాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఎక్కడవో చదువు రాని దేశం అని చెప్తారు, పేద దేశం అని చెప్తారు. పేద దేశంలో, చదువు రాని దేశంలో నా చదువు రాని ఆడబిడ్డలు స్వయంగా ఇవాళ చిన్న వ్యాపారం చేసుకునే బతికలు కూడా మునుపటి లెక్క డబ్బుల ట్రాన్సాక్షన్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి హయాంలో వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం. మీరు ఎక్కడికైనా పో, మీరు జామకాయలు కొనుక్కో, చిన్న వస్తువు కొనుక్కో, చికెన్ సెంటర్కి పో, మటన్ దుకాణానికి పో, జామకాయలు కొనుక్కోవడానికి పో, కలుపులు ఎక్కడికి పోయినా నీకు రూపాయి అక్కర లేకుండా ఫోన్పే, గూగుల్ పేతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. లేకపోతే 500 రూపాయలు జేబులు పెట్టుకొని బస్సు ఎక్కితే కండక్టరు చిల్లర్లో దిగిపోమని చెప్పింది. కంకులాల దగ్గర పోయి 500 రూపాయలు చిల్లర ఇవ్వక నా కంకి ఇక్కడ పెట్టిపోని చెప్పిపోయింది.
కానీ వాళ్ళ ఎక్కడ డబ్బులతో సంబంధం లేకుండా ప్లాన్ చేశారు. ఇవన్నీ మోడీ గారు సాధించే విజయాలు కాబట్టి మరోసారి మోడీ గారికి అధికారం ఇస్తే ఈ దేశంలో పేదవాళ్ళ బతుకులు బాగుపడడానికి కృషి చేస్తాడు. ఎందుకు అంటే ఆయన పేదింటి బిడ్డ కాబట్టి ఆయన యావ, ఆయన ధ్యాస, ఆయన చూపు పేదవాళ్ళ కోసం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ దాన్ని గెలిపించడానికి మా చంద్రశేఖర్ గారు, ఈశ్వర్ గారు, ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు పద్మ కృష్ణ యాదవ్ గారు, వినోద్ జైన్ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా హిందుత్వానికి అనుకూలంగా ఉంటారు. వాళ్ళు హిందుత్వాన్ని పనిచేస్తారు. పద్మ కృష్ణ యాదవ్, అలాగే కొల్లిపోయిన పరమేశ్ యాదవ్, కొల్లిపోయిన మహేష్ యాదవ్, దీపక్ అగర్వాల్, మహేష్ యాదవ్, మాజీ వార్డు మెంబర్, అలాగే తుమ్కుంట అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, నాకు నాన్న మాట పోయి జరపాలి ఎల్లప్ప, నాగేష్ యాదవ్, మొల్లమైన నాగేష్ యాదవ్, అలాగే సత్య మల్లేష్, అలాగే నర్సింగ్ తమ్ముడు నర్సింగ్ అలంకృత, అలా కింద జరగాలి కొంచెం మల్లేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, చారి వస్తూనే ఉండాలి. సైడ్కి వెళ్ళొచ్చు, ఒక సైడ్ కూరేనా అందరు అడ్డం నిలబడితే ఏం రాదు. సత్య మల్లేష్ జరుగురు జర సైడ్ మొక్కలు కనిపించారు. సైడ్ ఇచ్చారు. సత్య మల్లేష్, మధ్య నాగేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సురేందర్ గౌడ్, బి వెంకటేష్ యాదవ్, మన్నె నాగుల్ యాదవ్, మునిగొండ నర్సింగ్, వెంకటేష్ యాదవ్, మన్నె నాగుల్ యాదవ్, ముఖేష్, ఈయన కూడా మాజీ వార్డు మెంబర్ అన్న. సందీప్, నాగేష్ యాదవ్, వెళ్ళిపోయిన మల్లేష్ యాదవ్, వేసుకుంటే ఇంకా చేతులు ఎక్కువ అవుతాయి. ఇద్దరు పెట్టి 4 చేతులు. ప్రద్యున్ యాదవ్, పవన్ యాదవ్, సాయి యాదవ్, చిన్ను యాదవ్, అందరూ వస్తుండాలి. చిన్ను యాదవ్, నాగే డాక్టర్ గారు వేదిక పైకి రావాలి. ఆత్మీయులు చెప్పకుండానే పైకి రావాలి. పద్మ శివకుమార్ గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ దేవరియాదవ్, అగ్గంపేట నుంచి రవి యాదవ్, డాక్టర్ నాగయ్య గారు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ తొమ్మికుంటలో ఒక మంచి గుర్తింపు పొందిన డాక్టర్, సమాజ సేవకుడు. మెరుగు వీరేష్ యాదవ్, అలాగే మునికొండ నర్సింగ్ తమ్ముడు, మంచి యూత్ యాక్టివ్ హిందుత్వవాది. కత్తి మల్లేష్ అయిపోయినా. ప్రదీప్ గారు, ప్రదీప్ అలంకృత, రాజు గౌడ్, ప్రదీప్ గారు అలంకృత రిసార్ట్, లోపల ఉండేట్లేదు వీరేష్ యాదవ్ తీసుకోవాలా? ప్రద్యున్ యాదవ్, వీరేష్ యాదవ్, డీజే చంటి, పవన్ యాదవ్, రాజు యాదవ్, మహబూబ్ నగర్.
రామచందర్ అన్న, విజయరామ్జీ, పవన్జీ, భుజంగారెడ్డి అన్న, విజయరామ్జీ, రామచందర్ అన్న, జమగారుడు మంచి భక్తుడు, మస్తూరి నాలుగు మా యోగి గారు, తుమ్కుంట యోగి, బబ్లు యాదవ్, సాయి యాదవ్, చిన్ను యాదవ్, భుజంగారెడ్డి గారు, చిన్ను యాదవ్, భుజంగారెడ్డి గారు, నాగుల్ మామ గారు, భుజంగారెడ్డి గారు, మంచి అన్న చీరాల వెంకటేష్, పైకి రావాలి ఇంకా, మహేష్ గౌడ్, అందరము కండోలు అట్లే ఉంచుకొని గ్రూప్ ఫోటో తీద్దాం. మహేష్ మామ, శివారెడ్డి, అరే సుధాకర్ రెడ్డి అన్న, ఈయన కూడా